ఇంకోటి ఏంటంటే నాగమణికట్ట గురించి మాట్లాడాలన్నా. నాగమణికట్ట తను ఏం మాట్లాడుతుందో తను అసలు ఫ్లిప్ అవుతున్నాడో ఏమవుతున్నాడో తన స్క్రిప్ట్ అంతనో అర్థం కాదు. ఒక విషయం ఫస్ట్ ఫైట్ తను నామినేట్ చేస్తాడు. ఎవరు నామినేట్ చేస్తాడు? మన పృథ్వీకి నామినేట్ చేస్తాడు. పృథ్వీ యువర్ షో సాంగ్ ఫిజికల్ చాలా స్ట్రాంగ్ ఉన్నావు, నువ్వు నన్ను కొట్టడం వల్ల నేను క్యాప్టెన్సీ ఆపలేకపోతున్నాను అన్నాడు. ఈ పాయింట్ మీరు నోట్ చేసుకున్నా. తర్వాత మన నైనిక పోరాడుతాను. నైనిక ఏమంటే ఈ వీక్ నేను వెళ్ళిపోతానేమో నీతో డిస్కస్ చేసినప్పుడు అవును నువ్వు వెళ్ళిపోతావు నన్ను డిస్కరేజ్ చేసినావు, నన్ను డిమోటివేట్ చేసినావు అని అంటది. అప్పుడు ఎందుకు డిమోటివేషన్ అంటే మాడుతూ నైనిక ఐ లవ్ యూ నైనిక అంటాడు. మీ పెళ్ళైంది, పిల్లలు పుట్టిర్రు, మళ్ళీ పిల్లలు కావాలి పిల్లలు అంటాడు. ఒక అమ్మాయిని పట్టుకుని ఐ లవ్ యూ అంటాడు. అలా ప్రజలకు నెగిటివ్ ఇంప్రెషన్ కలిగిందన్నమాట. అదొకటి ఉందన్న. మన యష్మి కూడా ఒక మాట అంటది. మన యష్మి నాగమణికి కూడా ఒక మాట అంటది. నాగమణికి అంట యో సో వీక్, నువ్వు ఫిజికల్ చాలా వీక్ ఉన్నావు అంటే నేను ఎప్పుడు వీక్ ఉన్నా నేను నీకు చెప్పినా అంటాడు. అంతకుముందే పృథ్వీతో చెప్తాడు ఇటు నేను ఫిజికల్ వీక్ పృథ్వీ అని చెప్తాడు. నిజంగా అదంతా ఉన్నాయన్న. మన ఈ నాగమణికి అంట పోయి ఆదిత్య నామినేట్ ఇస్తాడు. బీయింగ్ లైక్ ఏ ఫాదర్ నాట్ లైక్ ఏ బొమ్మరీలి ఫాదర్ అంటాడు. ఈ అమ్మ వీడు చెప్పిన తప్ప చెప్పుకునే తప్ప ఫీలింగ్ అనేది పాప ఆదిత్యం అంటాడు. ఇప్పుడు నీకు ఏం చెప్పారా బాబా అని అంటాడు. నిజంగా ఈసారి అయితే నామినేట్ చాలా బాగా అనిపించింది అన్న. ఒక ప్రేయర్ అనేది యష్మి నైనిక నామినేషన్ అనిపేరు అనిపించింది. సో ఎనివే అయితే చాలా రసవంతంగా జరిగిందని ఫీలింగ్ కలిగిందన్న. కూడా విష్ణుప్రియ గేమ్ ఎలా? విష్ణుప్రియ చాలా జెన్యున్గా ఆడుతుంది. కానీ మొన్న దోశ గేమ్ ఆడేటప్పుడు కొద్దిగా దొరికిపోయింది. అంటే ఎందుకు అంత లాగ్ చేయాల్సిన అవసరం, చిన్న దోశ అది నాగమణికంటే చేసిన చూచాను అవునాను కాదన్న. నిజంగా దోశ వేస్తుంటుంది మన ప్రేరణ. సో అక్కడ నాగమణికంటే వేసే మన విష్ణు ఆనంద వేసిండో. సో ఎనీవే అయితే విష్ణుప్రియ కొద్దిగా లాగ్ డ్రాగ్ అయిపోయింది. కిరాక్ సీత గేమ్ ఆడింది భయ ఈరోజు అయితే వేరే లెవెల్. అంటే తను చీఫ్ అవడం కోసం తన కింద పడ్డది, ఏడ్చింది అని చేసింది. కానీ లాస్ట్ చీఫ్ అయింది భయ్య. చీఫ్ అయిన తర్వాత కూడా అందరూ కూడా సీత టీంకి వెళ్ళాలనుకోవాలి. ఏ ఒక్కరు కూడా నిఖిల్ టీం పోవాలనుకోలేదు. అందరూ కూడా మన విష్ణుప్రియ కానీ, నాబిల్ కానీ, యష్మి కానీ, సో వీళ్ళందరూ కూడా సీత టీం పోవాలనుకోరు. ఓన్లీ ముగ్గురే నిఖిల్ టీంలో, నిఖిల్, పృథ్వీ, సోనియా, వీళ్ళు ముగ్గురే ఉన్నారు. నిజంగా అసలు మన శక్తి టీం ఎటు అవుతుందో తెలుసలే. కానీ కాంతార టీం మంచిగా ఒక మంచి సూపర్ బాగా ఆడారు అన్న.